రెండవ కీర్తన 12వ వచనం ఆఖరి భాగం. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. కాబట్టి ఆశ్రయించుట అనేది మన బాధ్యత. మనలను ఆదుకొనుట, మనకు సహాయం చేయుట, మనలను నడిపించుట ప్రభు యొక్క బాధ్యత. కాబట్టి ఆశ్రయిద్దాం. అన్ని పరిస్థితులందు చదువుకునే పిల్లలు దేవుని మీద ఆధారపడి చదువుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. ఉద్యోగం చేసేటువంటి వారు దేవుని మీద ఆధారపడి ఉద్యోగం చేస్తే దేవుడు ఆ ఉద్యోగ బాధ్యతలందు సహాయం చేస్తాడు. అలాగే వ్యాపారం చేసేటువంటి వారు, అలాగే మరి ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు దేవుడు వారికి సహాయం చేస్తాడు. కాబట్టి ఆశ్రయించు వారందరూ కూడా ధన్యులు అని బైబిల్ చెబుతుంది. ఇలా ఆశ్రయించేటువంటి వారికి దేవుడు ఏమిస్తాడు చూడండి. బైబిల్లో కొన్ని మాటలు మనం కలిగి ఉందాం. సామ్ 5 5వ కీర్తన 11వ వచనం. 5వ కీర్తన 11వ వచనం నేను చదువుతున్నాను. 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. వారు సంతోషంగా ఉంటారు. అమ్మా కదండి, మనకు ఎవరికైనా కావాల్సింది ఏమిటి? సంతోషమే కదా. సంతోషంగా బ్రతకాలి, సంతోషంగా భోజనం చేయాలి, సంతోషంగా పడుకోవాలి, సంతోషంగా పని చేసుకోవాలి, సంతోషంగా జీవించాలి. కాబట్టి ఆ సంతోషం అనేది దేవుడు ఇస్తాడు. ఆ సంతోషం అనేది దేవుడు ఇస్తాడు. విశ్వసించిన వారు పొందే సంతోషం చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం, అన్స్పీకబుల్ అండ్ ఫుల్ ఆఫ్ గ్లోరీ. ఆ సంతోషం దేవుడు హృదయంలో పెడతాడు. భక్తుడు దావీదు చెప్తాడు, వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషమును నా హృదయంలో పుట్టించితివి అంటాడు. ఎట్లా వచ్చింది? వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే. ధాన్యం ఎక్కువగా పండితే మనుషులు సంతోషిస్తారు. అయ్యో నా పొలం నేను 60 బస్తాలు అనుకున్నాను, 100 బస్తాలు పండింది, సంతోషిస్తారు. వారి ద్రాక్ష తోట విస్తరించినప్పుడు వాళ్ళు సంతోషిస్తారు. కానీ భక్తుడు అంటున్నాడు, వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నా హృదయంలో పుట్టించితివి అంటున్నాడు. దేవుడిని ఆశ్రయించినటువంటి వారికి దేవుడిచ్చే ఒక ఆశీర్వాదం ఏమిటంటే సంతోషం. వారు ఉన్నా సంతోషిస్తారు, లేకపోయినా సంతోషిస్తారు కదా. గొర్రెలు సాలులో ఉన్నా సంతోషిస్తారు, లేకపోయినా సంతోషిస్తారు. అంజూరపు చెట్టు పూయకపోయినా సంతోషిస్తారు. ద్రాక్ష చెట్టు ఫలించకపోయినా దేవుడు సంతోషిస్తారు. పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా వారు దేవుని సంతోషిస్తారు. ఉద్యోగం వచ్చినా ఉద్యోగం రాకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా సరే దే విల్ బీ సో హ్యాపీ ఇన్ ద లార్డ్. వారు ప్రభువునందు ఎంతో సంతోషంగా ఉంటారు. వారు ప్రభువునందు ఆనందిస్తారు. అదే వారికి బలం. బైబిల్ ఏం చెప్తుందంటే, యెహోవా యందు ఆనందించడం వల్ల మీకు బలము కలుగును అని బైబిల్ చెప్తుంది. కాబట్టి వారు అట్టి సంతోషంతో వారు ప్రభుని కలిగి ఉంటారు. ప్రభుతో కూడిన క్రైస్తవ జీవితాన్ని వారు కొనసాగిస్తారు. ఇది మొదటిది. చూడండి. రెండవది 9వ కీర్తన సామ్ 9 9వ కీర్తన 10వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఆశ్రయించు వారిని మనుషులు విడిచిపెడతారు. మనుషులు తోడుగా ఉంటారో ఉండరో తెలియదు. కానీ సృష్టికర్త అయిన దేవుడు, నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన దేవుడు, హద్దులేని షరతులేని ప్రేమతో ప్రేమించిన దేవుడు, ప్రాణం పెట్టి నన్ను రక్షించిన దేవుడు మనతో ఉంటాడు. ఆయన ఎప్పటికీ విడిచిపెట్టాడు. ఒకవేళ నేను తప్పు చేసినా కూడా వెంటనే నా తప్పును గుర్తించి నేను ఒప్పుకొని క్షమాపణ పొందినప్పుడు నా దేవుడు తిరిగి నన్ను సమకూర్చేవాడు, నాకు సహాయం చేసేవాడు. ఇక ఎన్నటికీ నీ పాపం జ్ఞాపకం చేసుకోను అని చెప్పేటువంటి వాడు. అదే మనుషులైతే విడిచిపెట్టే అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రియమైన సహోదరి, ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడు కావు. నేను ఎన్నడూ నిన్ను విడువను, నేను ఎడబాయను. ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం. కాబట్టి ప్రభు వారికి తోడై ఉంటాడు. 3వ చూడండి. సెకండ్ క్రానికల్స్ chapter 26
చాప్టర్ 26, రెండవ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నాను. 26వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత. మా అందరూ బైబిల్ తెరిచారా? అందరూ బైబిల్ తెరవాలి. చాలా నెమ్మదిగా తెరుస్తున్నారేంటి? బైబిల్ ఇంటి దగ్గర బాగా చదివితే ఇక్కడ త్వరగా తెరుస్తారు. ఇంటి దగ్గర ప్రాక్టీస్ ఉండాలి, తెలుసా? నేను ఇలా అంటేనే నాకు వస్తుంది, మీకు ఎందుకు రాదు అంటే ఏం పెట్టుకున్నావు అంటారు. ఏం పెట్టుకోలేదు, చేతులకి బైబిల్ అలవాటు కావాలి అంతే. ఇంటి దగ్గర బాగా తిప్పుతూ ఉంటే తొందరగా బైబిల్ కూడా పాత పడిపోతుంది. అప్పుడు ఏం చేస్తాను? కొత్త బైబిల్ కొనుక్కుంటాను. కొత్త బైబిల్ కొంటే పేజెస్ అంటుకుపోయి ఉంటాయి. వారం రోజుల్లో మళ్ళీ ఇది కూడా దారికి వస్తుంది. బైబిల్ బాగా తెరవండి. ఇప్పుడు ఇందాక మీరు బైబిల్ కోరస్ పాడారు కదా, మంచిదే, సంతోషం. అమ్మా, ఇథియోపియా దేశంలో ఒక ప్రాముఖ్యమైన సామెత ఉంది. ఒక సామెత, ప్రోవర్బ్ అంటారు కదా. అదేంటంటే వాళ్ళ భాషలో ఒక ప్రాముఖ్యమైన సామెత ఏమిటంటే మసాఫ్ కిద్దు సల్లే కుళ్ళు అల్లే అంటారు. మసాఫ్ కిద్దు సల్లే కుళ్ళు అల్లే, అది అమ్హారిక్ లాంగ్వేజ్. అది ఆ భాషలో మసాఫ్ కిద్దూస్ అంటే పరిశుద్ధ గ్రంథం అని అర్థం. మసాఫ్ కిద్దూస్ అల్లే అంటే ఉంటే, అది తెలుగులో. కుళ్ళు అల్లే అంటే మొత్తం ఉంటాయి అని అర్థం. దాని అర్థం ఏమిటంటే పరిశుద్ధ గ్రంథం కనుక నాతో ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే, అది దాని అర్థం. నేను వెళ్ళిన కొత్తలో ఈ పదం అందరూ వాడుతుంటే ఏంటి దాని అర్థం ఏమిటి చెప్పండి అని. ఆ తర్వాత నేను ఒక నోట్బుక్ పెట్టేసుకున్నాను. ఇంగ్లీష్ పదానికి ఇది వాళ్ళ భాషలో పదం, ఈ పదానికి ఇది, ఈ సెంటెన్స్కి ఇది. మొత్తం చర్చిలో కొన్ని రిపీటెడ్ వర్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ రాసేసుకున్నాను. ఇక రాత్రి ఇదే పని, కంఠస్థం చేయటమే. ఓ సంవత్సరం అయ్యేటప్పటికి వాళ్ళు అమెరికాలో బోధ చేస్తుంటే నాకు అర్థమవుతుంది. నేను ఒక అమెరికన్కి ట్రాన్స్లేషన్ చేశాను. ఆమె అనుకుంది నన్ను ఇథియోపియన్ అనుకుంది. తర్వాత వాళ్ళు చెప్పారు అతను ఇండియన్. మరి నాకు చెప్పేసాడు ఏంటంటే అతను నేర్చేసుకుంటున్నాడు. ప్రియమైన సహోదరి, ఇఫ్ యూ హ్యావ్ బైబుల్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ హ్యావ్ బైబుల్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్. వాట్ డూ యూ వాంట్? నీకేం కావాలి? అది బైబిల్లో ఉంది. ఆ వాక్యము జీవము గలది, ఆ వాక్యము శక్తి గలది, ఆ వాక్యంలో వెలుగు ఉంది, ఆ వాక్యంలో మార్గం ఉంది, ఆ వాక్యంలో సత్యం ఉంది, ఆ వాక్యంలో పరిశుద్ధత, నీతి, యథార్థత ఉంది. అట్టి జీవవాక్యాన్ని నువ్వు కలిగి ఉండి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు క్షేమం పొందుతావు, నువ్వు అభివృద్ధి చెందుతావు. కనుక బైబిల్ చక్కగా చదవండి, మంచిగా చదవండి, దృష్టి పెట్టండి కదా, 2 కళ్ళు పెట్టి చదవండి. ఖాళీగా ఉన్న సమయంలో మధ్యాహ్నం, ఇప్పుడు ఇందాక నేను కొన్ని విషయాలు చెప్పాను కదా, అన్ని విషయాల గురించి ఇక్కడే ఆరాధన చేయడానికి టైం కుదరదు. అప్పుడు ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మీరు ప్రభువుని స్తుతించవచ్చు. 5 పాయింట్స్ గురించి 20 నిమిషాలు స్తుతించండి, 30 నిమిషాలు స్తుతించండి. లేకపోతే ఈ వారం అంతా కూడా విషయాలు జ్ఞాపకం చేసుకోవచ్చు. అలా ప్రభువుని స్తుతిస్తూ రావడం ద్వారా మనకి జ్ఞాపకానికి ఉంటే ప్రభువుని మనం గణపరచవచ్చు. ఎంత క్లుప్తంగా నిమిషానికి 2 చేస్తారు. నిమిషానికి మీకు వస్తుంది. అట్లాగా నేర్చుకుంటే వస్తాయి, అన్నీ వస్తాయి. అమ్మా, ఇప్పుడు ఇందాక నేను చేశాను కదా, ఎంత క్లుప్తంగా చేశాను. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అలాగే చేస్తానా? ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం డీటెయిల్గా ఎక్కువ టైం తీసుకుంటా. ఎక్కడ షార్ట్ టైం, ఎక్కడ లాంగ్ టైం, ఈ రెండింటికి తెలియాలి. ఇది అందరూ ప్రభువుని స్తుతించే సమయం కదా. కాబట్టి బైబిల్ బాగా చదవాలి. 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించును. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసును. ఎంతకాలం? ఆశ్రయించినంత కాలం. నేను బ్రతికినంత కాలం నా దేవుణ్ణి నేను ఆశ్రయించినప్పుడు నా జీవితకాలం అంతా కూడా నాకు ఏం కలుగుతుంది? అతడు వర్ధిల్లెను, అతడు అభివృద్ధి చెందెను, అతడు ఎదిగెను అని చెప్పచ్చు. అతడు ఆశీర్వదించబడును అని చెప్తాడు. యెహోవాను ఆశ్రయించినప్పుడు ఆయనకి ఏమీ తక్కువ చేయడు. తన ప్రజల విషయంలో కానీ, తన సైన్యం విషయంలో కానీ, తన యొక్క పరిపాలన విషయంలో కానీ జకరియా దినాల్లో ఈ రాజు యెహోవాను ఆశ్రయిస్తూ వచ్చాడు. ఆశ్రయించినంత కాలం అతడు అభివృద్ధి చెందను. మనం కూడా అభివృద్ధి చెందాలి, మనం కూడా పైకి రావాలి. మనం కూడా
ఒక నూతనమైనటువంటి దైవికమైన ఆత్మీయమైనటువంటి అభివృద్ధిలో నీకు రావాలి. అలా అభివృద్ధి చెందటానికి అతడు యెహోవాను ఆశ్రయించాడు. కాబట్టి నువ్వు ఈ రోజున ఆశ్రయిస్తే రేపటి రోజున ఆ దేవుడు నీ యొక్క పనిలో కావచ్చు, సేవలో కావచ్చు, నిన్ను అభివృద్ధి పరుస్తాడు. యెహోవాను ఆశ్రయించకుండా ఏ మనిషిని ఆశ్రయించావు అనుకో, ఏమవుతుంది? వర్ధిల్లడానికి బదులు ఆపోజిట్ పదం ఏమిటి? పడైపోతాం, నష్టపోతాం, ఇబ్బంది పడతాం, దుఃఖపడతాం, బాధపడతాం. ఎందుకు ఇవన్నీను? ఆ దుఃఖం ఏదో, ఆ బాధ ఏదో ప్రభువుతో కలిగి ఉంటే ఇంకా అదొక ఆశీర్వాదం. కాబట్టి యెహోవాను ఆశ్రయించినంత కాలము, నేను బ్రతికినంత కాలం నా దేవుడు నాకు ఆశ్రయము. నా దేవునిపై నేను ఆధారపడతాను. ఆయన యందు మాత్రమే నమ్మిక ఉంచుతాను. ఆయనను వెతుకుతూ వస్తాను. అప్పుడు ప్రభువు నాకు అభివృద్ధిని కలుగజేస్తాడు. నన్ను పైకి తీసుకొచ్చేవాడు, నన్ను అభివృద్ధి పరిచేవాడు ఆయనే. కాబట్టి అభివృద్ధి చెందాలనుకుంటే దేవుణ్ణి మనం ఆశ్రయించిన వారంగా ఉంటాం. 2 Chronicles chapter 14. 2 Chronicles 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. 14:7 నేను చదువుతున్నాను. అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగచేసి ఉన్నాడు. దేశమందు మనం నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనం ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధులను అమ్ముచుదుము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి పొందిరి. యెహోవాను మనం ఆశ్రయించినందుకున ఆయన మన చుట్టూ నెమ్మది. చూసారా, దేవుడిని ఆశ్రయించినప్పుడు వారు నెమ్మదిగా ఉంటారు, వాళ్ళు విశ్రాంతిలో ఉంటారు, ఊరికనే కలవరపడరు, వారు దేనికి భయపడరు, వారు ధైర్యంగా ఉంటారు. కాబట్టి ఆశ్రయించినటువంటి వారికి దేవుడు నెమ్మది ఇస్తాడు కదా. బైబిల్ ఏం చెప్తుంది? నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. వారేం తూలిపోరు, తొట్టిల్లిపోరు కదా. మనతో ప్రభు ఉంటాడు కాబట్టి భయపడవలసిన అవసరం ఏమీ లేదు. దేవుడే మనకి నెమ్మది ఇస్తాడు. ఏ విషయంలో అయినా సరే నువ్వు ఎంతగా ఆయన మీద ఆధారపడుతూ వస్తావో, ఎంతగా ఆయన సన్నిధిలో నువ్వు సహవాసం కలిగి ఉంటావో, అంతగా ఈ అపవిత్రమైనటువంటి, ఈ పాపంతో నిండిపోయినటువంటి, మోసకరమైనటువంటి, కలుషితమైనటువంటి ఈ లోకంలో దేవుడు నీకు నాకు కూడా నెమ్మది ఇచ్చేటువంటి వాడు. 13వ అధ్యాయం 2 Chronicles chapter 13. 18వ వచనం, 13-18వ వచనం నేను చదువుతున్నాను. ఈ ప్రకారము ఇశ్రాయేల్ రాజు ఆ కాలమందు తగ్గింపబడిన కానీ యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతు చేత జయముందిరి. చూసారా, ఆశ్రయించిన వారు ఏం పొందుతారు బాబు? జయం పొందుతారు. ఎస్, ఆ దినాల్లో వారు యుద్ధం చేశారు. ఈ దినాల్లో మనకి యుద్ధం లేదా? యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అంటాడు. ఎస్, కాబట్టి నేను జయం పొందాలి, నేను విజయం కలిగి ఉండాలి. నాకు విజయం కలగాలి అంటే నా దేవుడు నాకు సహాయం చేయాలి. నేను అపవాదిని ఎదిరించలేను, అపవాది ఆలోచనను నేను తెలుసుకోలేను కదా. మరి అపవాదిని ఎదిరించి దైవికంగా నేను నిలబడాలి, నాకు విజయం కావాలి అంటే నా దేవుడు నాకు తోడుగా ఉండాలి, నా దేవుడిని నేను ఆశ్రయించిన వాడిగా ఉండాలి. దేవుడిని ఆశ్రయించినటువంటి వారికి విజయం అనేది గ్యారంటీ. ఏ విషయంలో అయినా సరే, ఇఫ్ యూ రైట్ ఎన్ ఎగ్జామినేషన్, ఆర్ ఇఫ్ యూ గో ఫర్ ఎన్ ఇంటర్వ్యూ, ఆర్ ఇఫ్ యూ డూ సంథింగ్ బిజినెస్, గాడ్ విల్ గివ్ యూ విక్టరీ. యూ విల్ బీ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్. నీకేమి దేవుడు తక్కువ చేయడు. నేను ఇథియోపియా దేశం నుంచి వచ్చేసిన తర్వాత ఇంచుమించు 5 నెలలు ఖాళీగా ఉన్నాను, నో జాబ్. ప్రార్థన చేస్తున్నాను, బిజీగానే ఉన్నాను, ఏదో ఒక ప్రభు పని. అమ్మా, నీకు చేయాలని ఆశ ఉంటే ఏదో పని చేయొచ్చు మందిరంలో. ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తూ వచ్చాను.
నేను వచ్చిన ఒక నెల రోజుల తర్వాత ఈ హిందూ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి అప్లై చేశాను. వాళ్ళ నుంచి నాకేం రెస్పాన్స్ రాలేదు, దాన్ని విడిచిపెట్టేశాను. ఓకే, దే మైట్ హ్యావ్ రిజెక్టెడ్ మై రెజ్యూమ్, నో ప్రాబ్లం అని ఊరుకున్నాను. అలా నేను 5 నెలలు ఖాళీగానే ఉన్నాను. మా వైఫ్ అన్నారు, ఏంటి ఉద్యోగం చేయరా అన్నారు. చేయను నేను చెప్పానా? ఇస్తే చేస్తాను. మరి ఎందుకు వదిలిపెట్టారు అని. వదిలిపెట్టమని నేను ఇష్టపడలేదు, ప్రభు ఇష్టపడ్డాడు. ఇంకో ఉద్యోగం చూసుకుని ఈ ఉద్యోగం వదిలిపెట్టచ్చు కదా అని. అది లోకస్తులు చేసే పని. విశ్వాసం ఏం చేస్తాడు? విశ్వాసంతో కదా, ఇంకొకటి కనబడకుండా ఇంకొకటి లేకుండా ఉన్నది. ఇప్పుడు ఫారిన్ జాబ్స్ వదిలేయడం అంత తేలికేం కాదు. నీకు మళ్ళీ ఎవడిస్తాడు? మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళాలి, బోల్డ్ కాంపిటీషను. ఒకడేమో యూనివర్సిటీ అంటే, ఒకడేమో NIT అంటాడు, ఒకడు IIT అంటాడు. వాళ్ళందరినీ అధిగమించి ముందుకు రావడానికి కష్టం కదా. ఐఎమ్ ఫ్రమ్ యూనివర్సిటీ, సంబడి కేమ్ ఫ్రమ్ NIT, వాడికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా. ఇంకోటి IIT నుంచి వస్తాడు, ఐఎమ్ ఫ్రమ్ ముంబై IIT అంటాడు, వాడికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ప్రియమైన సహోదరి సహోదరి, ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తూ కొంత భారం కలిగి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ప్రభు చెప్పాడు, నువ్వు ఇక్కడి నుంచి తూర్పు వైపుకి వెళ్ళాలి అన్నాడు. ఐ గోట్ షాక్ రియల్లీ. తూర్పు వైపుకి ఎట్లా వెళ్తాను ప్రభు, నేను నాకెవరు తెలియదు అన్నాడు. ఇఫ్ యూ సే క్లియర్లీ దట్ ఐ షుడ్ గో టువర్డ్స్ ఈస్ట్, గివ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఈస్ట్ ఓన్లీ అన్నాను. 3వ రోజున నాకు ఒక మెయిల్ వచ్చింది. నేను ఇంతకుముందు ఏదైతే అప్లై చేస్తున్నా వాళ్ళు నా అప్లికేషన్, నా రెజ్యూమ్ని కన్సిడర్ చేసి మీరు ఒక ఇంటర్వ్యూకి రండి అని నాకు ఒక ఇంటర్వ్యూ కాల్ పంపించారు. అప్పుడు అర్థమైంది నాకు, ప్రభు చిత్తమైతే నేను అటువైపు వెళ్ళొచ్చు అని. ఆ తర్వాత నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. చాలామంది వచ్చారు. ఈ మిడిల్ ఈస్ట్ జాబ్స్కి హై కాంపిటీషన్ చాలా. వస్తే ఎంతమంది ఉంటే నాకేంటి, ప్రభు ఇస్తే తీసుకుంటాను, లేకపోతే గొడవ లేదు. ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇన్స్ట్రుమెంట్స్ 1 hour వీ హ్యాడ్ వెరీ గుడ్ కన్వర్జేషన్. వాళ్ళు అన్ని విధాలు టెస్ట్ చేస్తారు. అతనికి ఉన్న సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏంటి, అతనికి ఉన్న వర్డ్ పవర్ ఏంటి, అతనికి ఉన్న యాక్సెంట్ ఎలా ఉంటుంది, అతను మాట్లాడితే అక్కడ ఉన్న పిల్లలు అర్థం చేసుకుంటారా, అసలు ఈ విషయాలన్నీ కూడా టెస్ట్ చేస్తారు. ప్రియమైన సహోదరి సహోదరి, అలా ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చాడు. నేను కూడా ఆశ్చర్యపోయాను. ఎస్. ఆ తర్వాత నేను మిడిల్ ఈస్ట్ ఒమాన్ వెళ్ళాను. ఎక్కడ? ఇథియోపియా, ఎక్కడ? ఒమాన్ క్యాపిటల్ మస్కట్. అక్కడ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్లో అక్కడ నుంచో పెట్టాడు ప్రభు. అక్కడ చాలామంది ఉండే, ఎవరు వెస్ట్ ఈస్ట్ గోదావరి ఆడవాళ్ళు ఎక్కువ. ఒక శుక్రవారం బయటికి వెళ్ళాను, చాలామంది ఆడవాళ్ళు. అందరూ ఎవరు అంటే వీళ్ళందరూ ఇళ్లలో పనిచేస్తారు అని. సో వాళ్ళందరికీ యేసుప్రభు గురించి చెప్పడం, సువార్త చెప్పడం, కాసేపు వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం. ఏమండి, సో మెనీ కంపెనీస్, సో మెనీ ఇండియన్స్, సో మెనీ ఫారినర్స్, ఈ పాకిస్తానీస్, బంగ్లాదేశీ పీపుల్ అందరికీ వెరీవర్ దేవుడు ఎక్కడికి నడిపించినా సరే, ఎక్కడికి మనం తీసుకెళ్ళినా సరే, దేవుడు అక్కడ మనకు తోడై మనకు విజయం ఇస్తాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరి, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన విజయం ఇచ్చేటువంటి వాడు. ఆఫ్రికన్స్ ఏమో ఒకలాగుంటారు, ఈ మిడిల్ ఈస్ట్ ఒమానీస్ అందరూ ఒకలాగా ఉంటారు. వాళ్ళ కలర్ వేరు, వీళ్ళ కలర్ వేరు, వీళ్ళ బిహేవియర్ వేరు, వీళ్ళ బిహేవియర్ వేరు, వీళ్ళ నేచర్ వేరు, వాళ్ళ నేచర్ వేరు, ఇండియన్స్ నేచర్ వేరు, మల్టీనేషనల్స్ అందరూ కూడా. ప్రియమైన సహోదరి సహోదరి, మనం ప్రభువుని మనం ఆశ్రయిస్తాం. 31వ కీర్తన, Psalm 31, 31వ కీర్తన 19వ వచనం. 31వ కీర్తన 31వ కీర్తన. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుట నేను ఆశ్రయించిన వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచినటువంటి మేలు గొప్పది. చూసారా, నేను ఆశ్రయించిన వారికి నువ్వు సిద్ధపరిచిన మేలు దేవుడు సిద్ధపరుస్తాడు. ఈరోజు నువ్వు ఆశ్రయిస్తూ నీ క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే దేవుడు నువ్వు ఎరగని విధానంలో, నీకు తెలియని విధానంలో ఒక శ్రేష్టమైనది, ఒక మంచిది సిద్ధపరుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు తెలుసు కదా, ఎస్తేర్ ఇంటిలో చక్కగా చిన్ననాటి నుండి వాళ్ళ తండ్రికి లోబడుతూ, మాట వింటూ, ప్రార్థన చేస్తూ, భక్తి కలిగి, దేవుని మీద ఆధారపడుతూ ఆమె క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఒక రోజు వచ్చింది, అక్కడ రాణి పోస్ట్ వేకెంట్ అయిందా లేదా? అవుతుంది.
ఎవరి కొరకు వేకెంట్ అయింది? ఈ మేడం కొరకు, ఎస్తేరు కొరకే. దేవుడు వేకెంట్ చేపిస్తాడు, నీకు ఖాళీ చేపించి నేను అక్కడ కూర్చోబెడతాడు. ఆమెను అక్కడ తీసుకొచ్చినప్పుడు నీకు ఏం కావాలమ్మని అడిగితే ఆమె ఏం చెప్పింది? బైబిల్లో ఏముందో తెలుసా? ఆమె ఏమీ కోరలేదు. నువ్వు నేనైతే మొత్తం చుట్టేస్తాం. ఏం చుడతావు? మొత్తం చుట్టేస్తే రాజు మెచ్చుకుంటాడా? షీ రిక్వెస్టెడ్ నథింగ్. అది బైబిల్ ఇంగ్లీష్లో ఉన్నది. తెలుగులో ఆమె ఏమీ కోరలేదు, ఏమీ అడగలేదు. వద్దులేండి, మీరు ఇది ఇచ్చారు చాలు, దేవుని దయ ఉంటే రాజు నన్ను మెచ్చుకుంటాడు, లేకపోతే నేను మా ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా అన్నం వండుకు తింటాను, అంతే. దాని గురించి పెద్ద తొందర ఏమనుకుంది? అందరి స్త్రీలలాగా ఆమె ఏమీ అడగలేదు. దేవుడు ఆమె కొరకు ఆ పోస్ట్ సిద్ధపరిచి తగిన సమయం అందు ఆమెను ముందుకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత రాజు ఆమెను చూడంగానే, రాజు ఎప్పుడైనా ఎస్తేరుని చూశాడే బాబు? లేకపోతే ఎస్తేరు ఎప్పుడైనా రాజుని చూసిందే? ఒకరి ముఖాలు ఎప్పుడైనా చూసుకున్నారా? ఎక్కడా లేదు అసలు. అసలు రాజభవన్లోకి ఒక సామాన్యమైన స్త్రీ వెళ్ళటం ఏంటి? అది జరగని పని. ఏ టైంలో అయితే రాజు ఎస్తేరుని చూశాడో రాజుకి దయ పుట్టింది. ఈమె నాకు రాణి అని అనుకున్నాడు కదా. ఆమె రాణి అయిన తర్వాత బంగారం అంతా ఎవరిదయింది? అమ్మా, ఏ బంగారాన్ని అయితే తిరస్కరించిందో అదే బంగారం ఆమె దగ్గరికి వచ్చింది. మనం ఏం చేస్తాం? ప్రభువుని తిరస్కరించి బంగారాన్ని పట్టుకుంటాం, గొడవ పడతాం, ఊరికనే గొడవ. ప్రభువుని గట్టిగా మనం పట్టుకుందాం, ప్రభువుని ఆశ్రయిద్దాం. ప్రతి అవసరత తీర్చేవాడు, హెచ్చించేవాడు ఆయనే, హెచ్చించేటువంటి వాడు ఆయనే. సిద్ధపరిచిన మేలు ప్రభు ఇస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు మేలు చేసేవాడు, తప్పకుండా మేలు చేస్తాడు. నీ కొరకు ఏది సిద్ధపరిచాడో అది నీ దగ్గరికి తీసుకొస్తాడు తగిన సమయం అందు. దాని గురించి నువ్వేమీ తొందరపడక్కర్లేదు, ఏమీ బాధపడిన అవసరం లేదు. 28వ కీర్తన, Psalm 28, 28వ కీర్తన, 28వ కీర్తన 7వ వచనం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచును గనుక నాకు సహాయం కలిగెను. యెహోవా నాకు ఆశ్రయము, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచును గనుక నాకు సహాయము కలిగెను. ఎవరికి ఎలాంటి సహాయం కావాలో వారు దేవుడిని ఆశ్రయించవచ్చు, ఎప్పుడైనా ఆశ్రయించవచ్చు. అసలు ఎప్పుడు ఎవరికి ఎలాంటి సహాయం అవసరం వస్తుందో ఎవరికి తెలుసు? నీ సహాయం నీకు తెలియదు, నా సహాయం నాకు తెలియదు. ఇటు వెస్ట్ గోదావరి మినిస్ట్రీకి వచ్చాను. మినిస్ట్రీకి వచ్చినప్పుడు అయిపోయిన తర్వాత నేను తాడేపల్లిగూడెంలో గోదావరి ట్రైన్ క్యాచ్ చేయాలి. బస్సులోంచి తణుకు నుంచి తాడేపల్లి వెళ్తుంటే మధ్యలో ట్రాఫిక్ జామ్ అయిపోయి బస్సు ఆగిపోయింది. ఆగిపోతే నా పక్క నుంచి వేగంగా వెళ్ళిపోతుంది గోదావరి. ఎట్లా పట్టుకోవాలి దాన్ని? అదేమన్నా కారు ఓవర్టేక్ చేయడానికి. డ్రైవర్తో అన్నాను, ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది బాబు, ఆ ట్రైన్లోనే నేను వెళ్ళాలి, నా రిజర్వ్ టికెట్ అది, మరి ఇప్పుడు ఎట్లా వెళ్తాను, ఇక్కడ నేనేం చేయను సార్ అన్నాడు. ఆఖరికి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కష్టపడి నేను స్టేషన్కి వెళ్ళేటప్పటికి గౌతమి వచ్చింది ప్లాట్ఫామ్ మీదకి. గౌతమి ఎక్కాను. ఎక్కితే టీసీ వచ్చాడు. మీ టికెట్ చూపించండి సార్ అన్నాడు. టికెట్ చూపించాను. ఇదేంటి గోదావరి కదా, గోదావరి టికెట్ చూపిస్తున్నారేంటి అన్నాడు. మరి ఏం చేయను, అది వెళ్ళిపోయింది, ఇప్పుడు దాన్ని ఎట్లా నేను పట్టుకోవాలి, అందుకని దీంట్లో ఎక్కాను అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, విజయవాడలో దిగిపోండి సార్ అన్నాడు. మంచిది, మీరు విజయవాడ దిగిపోయి అన్రిజర్వ్డ్ టికెట్లో మీరు వెళ్ళొచ్చు, బట్ ఇది ఇప్పుడు ఖాళీ లేదు కదా అన్నాడు. మంచిది, కూర్చున్నాను అట్లా. ఐ వాజ్ ప్రేయింగ్, లార్డ్, ఐ లెఫ్ట్ ద ట్రైన్ because of this traffic jam. It's not my mistake. What shall I do? Can I catch that train at Vijayawada? Is it possible? అది వీలవుతుందా? నువ్వు సహాయం చేయగలిగితే ఆ ట్రైన్ని నేను విజయవాడలో పట్టుకోగలుగుతాను అని ప్రార్థన చేసి విశ్వసించి అలా కూర్చున్నాను. విజయవాడ స్టేషన్కి వెళ్తుంటే కానీ నాకు ఎన్నిపడుతుంది ఒక అనౌన్స్మెంట్, గోదావరి ఈజ్ రెడీ టు లీవ్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 అని. వెంటనే నేను ట్రైన్ దిగి అక్కడ రైల్వే కూలి ఉంటే బాబు ప్లాట్ఫామ్ నెంబర్ 5 పెట్టాను. ఈ స్టెప్స్ ఎక్కి అటు ఎక్కండి సార్ అన్నాడు. అక్కడికి నేను వెళ్ళేటప్పటికి ద ట్రైన్ ఈజ్ జస్ట్ అబౌట్ టు మూవ్. పరిగెత్తుకుని ఎక్కాను.
దాంట్లో ఉన్న టీసీ చూశాడు. ఈయన ఎవరో టికెట్ లేకుండా ఎక్కేశాడు, భలే ఎక్కాడు అనుకున్నాడు. నాకు మంచోడు దొరికాడు ఇవాళ అనుకున్నాడు ఆయన. నా దగ్గరికి వెంటనే వచ్చి, సార్ మీ టికెట్ చూపించండి అంటే చూపించాను. తాడేపులు కూడా ఉన్నాయి కదా, ఎక్కడ ఎక్కారేంటి అన్నాడు. ఇక్కడే ఎక్కడానికి అవకాశం దొరికింది, అక్కడ ఎక్కలేకపోయాను, ఇక్కడ ఎక్కాను అన్నాను. కానీ భలే ఎక్కారు సార్ అన్నాడు. ఏంటన్నాను. మీరు S9లో ఎక్కాలి కదా, S9లోనే ఎక్కారన్నాడు. నాది S9 అప్పట్లో. నేను ఎక్కిన కంపార్ట్మెంట్ కూడా చూసుకోకుండా ఎక్కేశాను. ఏదో ఒక కంపార్ట్మెంట్లో ఎక్కితే లోపల అడ్జస్ట్ చేసుకోవచ్చులే అని. అప్పుడు ఆ టీసీ అన్నాడు, మీకు నేను బర్త్ ఇస్తాను సార్, కొంచెం 5-10 minutes వెయిట్ చేయండి అని అన్నాడు. దేవుడి మీద ఆధారపడితే, దేవుడిని ఆశ్రయిస్తే ఏమండి దేవుడు సహాయం చేస్తాడు. అప్పుడు పడుకుని నెమ్మదిగా హైదరాబాద్ వచ్చాను. దేవుడు ఇవ్వకపోయినా కూడా నెమ్మదిగానే వస్తాను, అలాగేం తొందర ఏం లేదు. ఎంత సాఫ్ట్గా ఉంటామో అంత టఫ్గా ఉంటాం ప్రభు కొరకు. ప్రభువుని ఎరిగి ఉండుట, ఆయన నామం ఎరిగిన వారు ప్రభు అతన్ని తప్పిస్తాడు కదా, వారిని కనపరిచేవాడు ఆయన. నేను సేవలో చాలా ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఎదురయ్యే పరిస్థితులన్నింటిలో ప్రభువు లేకపోతే అసలు కుదరదు, మనం చేయలేము కూడా, మనం అసలు వల్ల కాదు. ఎక్కడో చోట ఏదో దెబ్బ తగులుతుంది, ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తాం చెప్పండి. ఒక మ్యారేజ్ రిసెప్షన్కి వెళ్ళాను. వెళ్ళేటప్పుడే అనుమానంగా ఉండే నాకు. వచ్చేటప్పుడు ఒక బ్రదర్ స్కూటర్ మీద వెనకాల కూర్చున్నాను. ఆయన భోజనం చేసేసిన తర్వాత ఆయన కిక్ కొడుతుంటే స్కూటర్ స్టార్ట్ అవ్వట్లేదు. నేను అన్నాను, నేను నడుపుతాను, మీరు వెనకాల కూర్చోండి అన్నాను. ఎందుకంటే నాకు ఎందుకునో అనుమానంగా ఉంది, ఈ రాత్రి ఇంటికి వెళ్ళను. అది నాకు ఈ రాత్రికి ఇంటికి వెళ్ళే ప్రసక్తి లేదు, హాస్పిటల్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయని. ఆయన 2 సార్లు బతిమేలాను. నా మాట ఎండే అతను, స్కూటర్ అయింది, నేనేమింటాను ఆయన మాట. 3వసారి కూడా అడిగాను, ప్లీజ్ నేను డ్రైవ్ చేస్తాను, మీరు వెనకాల కూర్చోను అంటే, నేనే డ్రైవ్ చేస్తాను, నువ్వే కూర్చో. నేను పడిపోవడానికి దేవుడు నిర్ణయిస్తే అతను ఎందుకు మాట వింటాడు కదా. చక్కగా 5 నిమిషాల్లో పడేశాడు. ఇద్దరం మస్తు పడేశాడు. బురదగుంట్లో పడ్డాము ఇద్దరం. ఏంటి బురదగుంట్లో పడ్డామంటే, నాకు అలాగే దారి కనపడుతుంది అంటాడు ఆయన. మరి అందుకే నేను అక్కడే చెప్పాను కదా, 3 సార్లు చెప్పాను, నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు చూడు, మంచి పెళ్లి భోజనం తిని పడేసావు. ఆ ఇంజిన్ వచ్చేసి నా ఎడంకాల మీద పడిపోతే మొత్తానికి దెబ్బ తగిలింది. అయితే ఖర్చు తీసి కట్టేసి ఏదైనా దగ్గర హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఇంకా కనీసం ఆయన ఆడవడం మొదలుపెట్టాడు, అనవసరంగా నేను పడేశాను. నువ్వు పడేయలేదు, ప్రభు పడేశాడు. నాకు నిన్ను అంటలే కదా నేను. పడిపోవడానికి గాడ్ హ్యాడ్ పవర్ టు ఎయిదర్ టు స్టాండ్ ఆర్ టు క్యాస్ట్ డౌన్. దట్స్ వాట్ బైబిల్ సేస్. పడిపోటుకును నిలబెట్టుటకును దేవుడు శక్తిమంతుడు అని బైబిల్ చెప్తుంది. రాత్రి ఒక కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఎవరో సర్జన్ పిలిపిస్తే ఆయన అంటాడు, మీ వేలు బాగా చిట్లిపోయింది, తీసేస్తానంటాడు. నీకేం పోయింది? ఆ రాత్రి 1 గంటకి తీసేస్తాడట. ఆడికి ఇంతకంటే అవకాశం దొరకలేదు, నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. నేను పడిపోయినట్టు మా ఆవిడికి తెలియదు, మా ఇంట్లో వాళ్ళకి తెలియదు, నా దగ్గర డబ్బులు లేవు, ఏదో వాళ్ళు అడ్మిట్ చేశారు సార్, కొంచెం ప్రైమరీ ట్రీట్మెంట్ ఇచ్చి కట్టేసి వదిలేసేయండి, రేపు పొద్దుట తీసేయాలంటే రేపు పొద్దుట తీసేద్దాం అని అన్నాను. అంటే వెజిటింగ్ కార్డ్ జోబులు పెట్టి వెళ్ళిపోయాడు ఆయన. వాళ్ళకి తొందర ఆడది కదా, వేలు ఆడిదేంటి. ఒక పక్క వేలిపోయి నేను బాధపడుతున్నా, ఆయనేమో వేలు తీసేస్తాను. ఎందుకో రాత్రి 2 గంటకి ఎవరికి చెప్పకుండా. పొద్దుట నన్ను ఈ డాక్టర్ కాదు, ఆయన చాలా ఫాస్ట్గా ఉన్నాడు కుర్రోడు, ఇంకొక ఎవరైనా సీనియర్ సర్జన్ దగ్గరికి వెళ్దామంటే అప్పుడు వెళ్తే అతను అన్నాడు, అతను చూసి మీ వేలు అలాగే ఉంటుంది కానీ ఆపరేషన్ చేస్తాను, మంచిదన్నాను. నా స్టాఫ్ నర్స్ చూరికే బీపీ చెక్ చేస్తుంది. నాకు తెలుసు నేను పడిపోయానని. అమ్మా నువ్వు ఎన్నిసార్లు చెక్ చేస్తే అది 120/80 ఉంటుంది, 130 రాదు, 90 రాదు, 120/80. అప్పుడు ఆమె ఏమడిగిందో తెలుసా, మీరు క్రిస్టియన్ అందనాను. క్రిస్టియన్ కాబట్టి 120/80 చెప్తున్నాను. దేవుడు అనుమతించాడు అమ్మా. కాబట్టి ప్రియమైన సహోదరి తలంపు ఏమిటంటే అమ్మా, మనకి సహాయం చేసేవాడు దేవుడే, మనల్ని ఆదుకునేవాడు. అప్పుడు నాకు అర్థమైంది, గాయపరిచిన వాళ్ళు నేనే, గాయం కట్టిన వాళ్ళు నిన్నే, నిన్ను స్వస్థపరిచిన వాళ్ళు నిన్నే. ఇప్పటికి నా ఏళ్ళు అలాగే ఉంది చూసారా.
ఆ డాక్టర్ గారిని కూడా దేవుడు మార్చిపడేశాడు. చాలా స్ట్రిక్ట్ ఆయన డాక్టర్ ముకుందన్ అని, వన్ ఆఫ్ ద ఫేమస్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఇన్ హైదరాబాద్ సిటీ. ఎవడి మాట విండో, కానీ ప్రభు మాట విన్నాడు. తెలుసా, మన ప్రార్థన దేవుడు అంగీకరించి రాజుల హృదయమును నీటి కాలువల వలె చేసేవాడు ఆయన. మనకు ఆ నమ్మిక ఉండాలి, ఆయనతో కూడిన జీవితాన్ని రుచించాలి. కనుక ప్రియమైన సహోదరు సహోదరి, దేవుడు నాకు ఆశ్రయం అయితే ఆయన నాకు సహాయం చేసేటువంటి వాడు. సామెతలు 30వ అధ్యాయం, సామెతలు 30వ అధ్యాయం, సామెతలు 30వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా, 7వ వచనం 5వ వచనం. సామెతలు 35. దేవుని మాటలన్నీ పుట్టుమ పెట్టబడినవి, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. ఎవరు ఆశ్రయిస్తారు దేవుడు వారికి కేడము. కేడము అంటే తెలుసు కదా, ఇంగ్లీష్లో షీల్డ్ అంటారు. షీల్డ్ దట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ఎవీ డిస్టర్బెన్స్, ఫ్రమ్ ఎవీ అటాక్. నువ్వు దేవుడిని ఆశ్రయించి నువ్వు బయటికి వెళ్తే దేవుడు నీకు కేడముగా ఉంటాడు, నిన్ను కాపాడుతాడు. ఏ విధమైనటువంటి తెగులు కానీ, ఏ విధమైనటువంటి రోగం కానీ, ఏ విధమైన ఇన్ఫెక్షన్ కానీ నిన్ను ముట్టుకోకుండా, నిన్ను పట్టుకోకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. బయటికి వెళ్తే భద్రత ఎక్కడుంది, బయటికి వెళ్తే క్షేమం ఎక్కడుంది, ఏ టైంలో ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ట్రావెలింగ్ చేస్తుంటే మరణం మన పక్కనే ఉన్నట్టు ఉంటుంది, పక్కనే ఉంది, బాడీలో షేక్ అవుతుంది. అరే ఎంత తప్పిపోయాను, లేకపోతే స్కాటర్ అయిపోతున్నాను అనిపిస్తుంది. అలాంటి పరిస్థితులు. దేవుడు కేడము, దేవుడు కేడము. 112వ కీర్తన, 112వ కీర్తన, 112వ కీర్తన 7వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 7వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. కాబట్టి బయట బోల్డ్ వార్తలు ఉంటాయి కదా. నిన్న ఒకరు వాట్సాప్లో ఒక వీడియో పంపించారు నాకు. ఆ పాట దేని మీద అంటే కరోనా మీద. మీకు పంపిస్తాను, భలే బాగుంది. మీకు తెలిసిందే లేదో మరి, అది నాకు తెలియదు. కానీ కరోనా వైరస్ మీద పాట పాడి ఒక అమ్మాయి పాట పాడింది. సో ఆ పాట రాత్రి నేను మొబైల్ ఆన్ చేసి, మొబైల్ అంటే ఇక్కడ వైఫై ఉంటుంది కదా, నేను డేటా ఆన్ చేస్తే అది ఉంటే ఏంటి అని చూస్తే భలే పడింది ఆ అమ్మాయి. భయపడేది ఏం లేదు, నా దేవుడు నాకు ఆశ్రయం, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఆ వ్యక్తి విశ్వాసంతో, as long as you and I walk in the way of the Lord, and the Lord is my shield, the Lord protects from every type of evil attack. ప్రతి విధమైనటువంటి రోగం నుండి, ప్రతి విధమైన ఇన్ఫెక్షన్ నుండి ప్రభు తప్పిస్తాడు, ప్రభు సహాయం చేస్తాడు, ప్రభు అవసరం తీరుస్తాడు. కాబట్టి ఇలా బైబిల్లో ఇంకా చాలా ఉన్నాయి అమ్మా, ఏవో కొన్ని మాటలు నేను మీ దృష్టికి తీసుకొచ్చాను. కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరిని ఆశ్రయిద్దాం చెప్పండి? ప్రభువుని ఆశ్రయిస్తాం. ఏ అవసరత వచ్చినా సరే, చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, పెళ్లిలో కానీ, వ్యాపారంలో కానీ, పరిచర్యలో కానీ, సేవలో కానీ, మరి ప్రయాణంలో కానీ, ఎక్కడైనా ఎప్పుడైనా ఇలాంటి సందర్భమైనా సరే, ఎప్పుడు ఏ విధమైన సహాయం అవసరం వస్తుందో కూడా తెలియదు కదా. నువ్వు ఆశ్రయిస్తే అమ్మా, ఒక చోట నేను ఇంగ్లీష్లో, అక్కడ ఇంగ్లీష్ వర్షిప్ సర్వీస్ ఉంటుంది. ఒక ఆదివారం నేను వాక్య పరిచయం చేయాలి. ఎర్లీ మార్నింగ్ 5 o'clock బస్ స్టాండ్కి వస్తే 8 వరకు బస్ దొరకలేదు. నేను 4 hours ట్రావెల్ చేయాలి. సీ లెవెల్ నుంచి పైకి ఇన్స్మెన్స్ 2.5 kilometers హైట్లో ఉంటుంది. ఆ సిటీ యొక్క, ఆ దేశం యొక్క క్యాపిటల్ సిటీ 2.5 kilometers హైట్. ఈ మినీ బస్సులే వెళ్తాయి, పెద్ద పెద్ద బస్సులు. అవి కూడా ఫస్ట్ గేర్, సెకండ్ గేర్లోనే వెళ్తారు వాళ్ళు. 3.5 hours to 4 hours జర్నీ చేయాలి. 11 o'clock వర్షిప్ సర్వీస్. 8 బస్ స్టాండ్లో నుంచుండిపోయాను, బస్ లేదు. నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఇక వెళ్ళిపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు. బస్ స్టాండ్లో 500 మంది ఉన్నారు, ఒక బస్సులో 25 మంది, ఒక బస్సు లేదు. ఎలా వెళ్తాను నేను? ఇట్స్ ఇంపాసిబుల్ కదా. ఇంటికి వెళ్ళిపోతాను, ఇంటికి వెళ్తే సిగ్గుచేడు, ఇంట్లో ఎవరు ఉండరు అనుకో. బస్ స్టాండ్లో నిలబడి ప్రార్థన చేస్తాను, ప్రభు ఇక్కడికి మీ సేవ కొరకు వచ్చాను, బస్ లేదు, ఇప్పుడు నేను ఎట్లా ముందుకెళ్ళాలి?
నీ మార్గము సముద్రంలో ఉందని చాలాసార్లు విన్నాను. Thy way is in deep waters of the sea. Let me know thy way, and I will go back. I will go to that place. I should stand before thy people at that place today only. Lord, help me. అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాకు చెప్పింది ఏమిటంటే, బస్ స్టాండ్లోంచి నువ్వు బయటికి వెళ్ళు అన్నాడు. వెంటనే నేను బయట రోడ్డు మీదకి వెళ్ళాను. రోడ్డు మీదకి వెళ్ళంగానే ఒక కారు వచ్చి ఆగింది, కొత్త కారు. వాడు అన్నాడు, అక్కడికి వెళ్దాం వస్తారా అన్నాడు. హే, ఆర్ యూ కమింగ్? ఐఎమ్ గోయింగ్ దేర్. విల్ యూ గో నౌ ఓన్లీ? ఇప్పుడే వెళ్తామండి? ఎస్, ఐ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్, ఐఎమ్ గోయింగ్. ఇఫ్ యూ కమ్ ఐ విల్ టేక్ యూ అన్నాడు. అప్పుడు అర్థమైంది ఇది ప్రభు ఏర్పాటు చేసిన ట్రాన్స్పోర్టేషన్. అతని కార్లో ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను. అక్కడంతా లెఫ్ట్ డ్రైవింగ్, రైట్ హ్యాండ్ కూర్చున్నాను. కూర్చున్న తర్వాత చాలా వేగంగా తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్తూ సిగరెట్ బాక్స్ ఓపెన్ చేశాడు. నాకు ఒక సిగరెట్ ఇచ్చాడు. ఇస్తారు కదా, ఇస్తే ఆమె క్రిస్టియన్ అని అన్నాను. ఇజ్ ఇట్? ఐఎమ్ ఆల్సో క్రిస్టియన్ అన్నాడు. భలేవాడు దొరికేవారు నాకు. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ శాంసన్ అన్నాడు. వా, నీకు శాంసన్ గురించి తెలుసు? అసలు బైబిల్ ఏం చెప్తుందో చక్కగా 1 గంటన్నర అతనికి సువార్త చెప్పాను శాంసన్ గురించే. అమ్మా, చాలా వేగంగా తీసుకెళ్ళాడు. దేవుడు అట్లా సెట్ చేస్తాడు, ఎవరి ద్వారా సువార్త ప్రకటించాలి. అమ్మా, టైంకి నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు. అతనికి సువార్త చెప్పాను, అతని కొరకు ప్రార్థన చేశాను, అతను వెళ్ళిపోయాడు. ప్రియమైన సహోదర సహోదరి, దేవుడిని ఆశ్రయించినప్పుడు ఆయన సహాయం చేస్తాడు, ప్రతి అవసరత తీరుస్తాడు, ఆయన నడిపిస్తాడు చక్కగా. అమ్మా, అట్టి మనకు ఆశ్రయము బైబిల్ ఏముంది? 46వ కీర్తన 1వ వచనం చదువుతారా? మీరు చదవండి, నేను బైబిల్ మూసేసాను కదా. 46వ కీర్తన 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలం వస్తుంది అమ్మా, ఈరోజు నీకు రాకపోవచ్చు, రేపు వస్తుందేమో ఎవరికి తెలుసు. బైబిల్లో ఉంది అది. ఆపత్కాలమును నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆయనే మనకు ఆశ్రయం. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభువుని ఆశ్రయిస్తాం అమ్మా, ప్రభు కొరకు మనం జీవిద్దాం. బైబిల్లో మరొక మాట ఉంది చూడండి, సామెతలు 14వ అధ్యాయం. సామెతలు 14వ అధ్యాయం. ఈ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుంటాం. సామెతలు 14వ అధ్యాయం 32వ వచనం. 32వ వచనం నేను చదువుతున్నాను. అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయం ఉంది. నువ్వు నీతిమంతుడివేనా? రేపటి రోజు నీకు మరణం వస్తే నీకు ఆశ్రయం ఉందా? నువ్వు కన్ను మూస్తే అక్కడ కన్ను తెరవాల్సుమా? ఇక్కడ కన్ను మూసిన క్షణంలోనే అక్కడ నువ్వు కన్ను తెరుస్తావు, అక్కడ నీకు అంతా కనబడుతుంది. ఆ కన్ను ఏదో ఇక్కడే తెరిస్తే బాగుంటుంది కదా. యేసు ప్రభువుని విశ్వాసం ఉంటే ఉచితంగా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. నీ పాపములు అన్నీ కూడా క్షమించబడతాయి. నీ భక్తి, మీ యొక్క బంధువులు, మీ స్నేహితులు ఎవరు నేను రక్షించలేరు కదా. నీ మతం, నీ కులం నేను రక్షించదు సహోదరుడా, స్నేహితుడా. ఎవరిని రక్షించలేరు. ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు, ఎక్కడ వస్తుందో తెలియదు, ఎలాగొస్తుందో తెలియదు, రేపటి రోజు ఏం జరుగుతుందో తెలియదు. నువ్వు భయపడినా సరే మరణానికి మొహమాటం ఉండదు, మరణానికి జాలి ఉండదు, కరుణ ఉండదు. ఒక డెడ్ బాడీ కొరకు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఆ వాసన, ఆ బాడీ చూసి నాకు కళ్ళు తిరిగినాయి. కానీ వెళ్ళాల్సి వచ్చింది. చూసిన తర్వాత నేను బాడీ చూడడం మానేసి అక్కడ గోడ మీద ఒక లెటర్ రాశారు, పెద్ద అప్పుడు బ్రిటిష్ వాళ్ళు రాస్తుంటారు. దాని మీద ఏం రాశారు? దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ డెత్ డిలైటెత్ అని రాశారు. మరణము సంతోషించే స్థలం అని రాశారు అక్కడ. దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ డెత్ డిలైటెత్, బట్ పీపుల్ ఆర్ క్రయింగ్. ఈ మనుషులు ఏడుస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా. యేసునందు విశ్వాసం ఉంచు, ఉచితంగా నువ్వు నీతిమంతుడు అయిపోతావు. నీకు మరణకాలం వచ్చినప్పుడు ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడు. నీ భార్య కానీ, నీ భర్త కానీ, నీ కొడుకు, నీ కోడలు, నీ కూతురు, అల్లుడు, లేకపోతే నీ తమ్ముడు, ఎవరు కూడా నీ దగ్గరికి రారు. అలా చూస్తారంతే. ఆ తర్వాత ఏడుస్తారో ఏడవరో కూడా నీకు తెలియదు అసలు. మన్నైనది వెనుకటి వల్లనే తిరిగి మంటికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరును. కాబట్టి మరణకాలమందు నువ్వు యేసుని విశ్వసించి
యేసుని విశ్వసించినప్పుడు, మరణ సమీపించినప్పుడు నీకు ఆశ్రయం యేసు ప్రభువే. ఆయనే నాకు ఆశ్రయం. నన్ను పరలోకానికి తీసుకెళ్తాడు. ఆయనతో పాటు సదాకాలం ఉంటాను. నువ్వు యేసుని విశ్వసించకుండా ఏదో నామకార్థంగా క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తే నీకేమి ఆశ్రయం ఉండదు. ప్రియమైన సహోదరి, యువర్ జాబ్ కెనాట్ సేవ్ యూ. రిమెంబర్ దాట్. యువర్ ఎడ్యుకేషన్ ఆల్సో కెనాట్ సేవ్ యూ. యువర్ ప్రాపర్టీ, యువర్ ఇన్ఫ్లుయెన్స్, యువర్ అథారిటీ, యువర్ పీపుల్, యువర్ ఫ్రెండ్స్, యువర్ రైబర్స్, నో బడీ విల్ కమ్ ఫార్వర్డ్ టు సేవ్ యూ. దెన్ వాట్ యూ విల్ డూ? ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్తావు? హౌ కెన్ యూ ఎస్కేప్ ఇఫ్ యూ నెగ్లెక్ట్ సో గ్రేట్ సాల్వేషన్ దట్ ఈస్ ప్రొవైడెడ్ బై ద లార్డ్? ప్రభు చేత సిద్ధపరచబడి ఏర్పాటు చేయబడిన ఆ గొప్ప రక్షణను నువ్వు ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోగలుగుతావు? యేసునందు విశ్వాసం ఉంచు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన ఆశ్రయించు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పుడు వస్తే అప్పుడు. తొందర ఏముంది? తొందర ఏముంది? భూమి మీద ప్రభు బిడ్డలు బతికే కాలము సిద్ధపరచబడే కాలం. కొద్ది కాలమేననుకోమ్మా, సిద్ధపరచబడే కాలం, ప్రిపరేషన్ టైం కదా. కాబట్టి మనం ప్రిపేర్ అవుదాం. ఎవరిని ఆశ్రయిస్తారు? ప్రభు మనకి సహాయం చేయనుగా.